హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి పూర్ణం బూరెలు అండి. ఇంకా పిండి రుబ్బకుండా సోపు తయారు చేసుకోవడం ఎలా సింపుల్గా హడావిడి లేకుండా పండగల పూట ఎలా చేసుకోవాలో మనం చూద్దామండి. దానికోసం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసు శనగపప్పు తీసుకోవాలి. గ్లాసు పావు కేజీ ఉంటుందండి. అలాగే ఒకసారి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఒకసారి మొత్తం బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోద్దండి. ఒక గంట తర్వాత చూడండి నానిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది కుక్కర్లో కూడా వేసేసుకోవాలి. మొత్తం ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మీద 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. కుక్కర్ పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఇలా స్ట్రైన్లోని వేసేసుకోవాలండి. నీళ్ళు ఉన్నాయి కదండి, వాటితో రసం కూడా చేసుకోవచ్చు మనం అయితే. ఆ తర్వాత వీటిని మెత్తగా ఇలాగా పప్పు గుత్తితోటి మెత్తగా చేసుకోవాలి. మరి మెత్తగా వద్దు, మధ్య మధ్యలో పప్పు ఉండేలాగా చూసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది పూర్ణం బూరెలకి ఇలాగానైతే. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులో ఇది మొత్తం వేసేసుకోవాలి. పప్పు మొత్తం 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. నేను 1 కప్పు ఫుల్గా తీసుకున్నాను, ఇంకొంచెం వేసుకున్నా కూడా సరిపోద్ది. ఇక్కడైతే నేను 1 కప్పే తీసుకున్నాను. బెల్లం మొత్తం కరిగేలాగా ఫ్రై చేసుకొని పావు టీ స్పూన్ యాల్చి పౌడర్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గరిటెతోటి ఇలా మెదుపుకుంటూ చేసుకోండి, అప్పుడు బెల్లం ముక్కలున్నా కరిగిపోతుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా ఇంకా బాగుంటుందండి. ఇలాగ మళ్ళీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా దగ్గరికి పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి మొత్తం ఇక్కడ అసలు వాటరే కనిపించట్లేదు, మొత్తం బాగా దగ్గర పడిపోయింది. ఇక్కడ మీకు చిన్న టిప్ అండి, ఒకవేళ మీకు కనుక ఇంకా పలచగా ఉంటే కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు. ఇప్పుడు అది చల్లారి పెట్టుకుని బూరెల సోపు కోసం 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు గారెలకని రుబ్బుకొని పిండి ఉంటుంది కదండి, అది 1 గుప్పెడు వేసుకోండి. పండగల పూట ఎలాగో మనం గారెల కోసం రుబ్బుకుంటాం కదా, అది వేసుకుంటే సరిపోద్ది. పావు టీ స్పూన్ సాల్టు, 4 స్పూన్ల వరకు చక్కెర వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే మొత్తం మీద 1.5 గ్లాస్ అయితే పట్టది. మీరు మాత్రం చూసుకుంటూ కలుపుకోండి, ఎందుకైనా మంచిది. కరెక్ట్గా సరిపోద్ది, కానీ ఎందుకైనా మంచి కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇలా చేతితో బాగా కలుపుకుంటూ అంత బాగా వస్తుంది. పావు టీ స్పూన్ కొద్దిగా సోడా వేసుకుంటే చాలా బాగా పొంగుతాయి, సాఫ్ట్గా కరకరలాడుతూ మెత్తగా కూడా ఉంటాయి, క్రిస్పీగా. తర్వాత కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు బూరెలది ఉండలు చుట్టుకోండి. నేను నిమ్మకాయ సైజు అంతా బూరెలు వంట చుట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా పిండిలో ముంచుకొని ఇలా వేసేసుకోవాలండి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కొద్దిగా, లేదంటే మొత్తం ఒకేసారి మాడిపోతే బాగా వేగవన్నమాట. కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కనుక అయితే 4 లేదా 5 వేసుకోండి. పిండి కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల బూరెలు చీరిపోకుండా చాలా బాగా వస్తాయి. వీటిని స్పూన్ తోటి ఇలాగా తిప్పుకోండి, గరిటెతో తిప్పకండి, అది బాగా యాగవు కూడా. పైగా అవి ఇలా వెంటనే తిరిగిపోతూ ఉంటాయి. అందుకని స్పూన్తో తిప్పుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది. అంతే. ఇప్పుడు గరిటెతోటి చూడండి ఇక్కడ వేగిపోయాయి. గరిటెతో కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. బూరెల సోపు ఇలా చేసుకొని మనం తయారు చేసుకొని వేసుకుంటే అసలు 2 రోజులైనా సరే బూరెల సోపు మెత్తగానే ఉంటుందండి. ఒట్టి మైదాపిండి వేసుకుంటే గట్టిగా ఉంటాయండి. అలాగా కాకుండా మనం మైదాపిండి ఎంత వేస్తామో దానికి సేమ్ అదే క్వాంటిటీతోటి మనం బియ్యం పిండి ఇంకా గారెల పిండి కూడా వేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయండి. 2 రోజులైనా కూడా మెత్తగానే ఉంటాయి. అంతేకాకుండా పండగల పూట అన్ని పిండి వంటలు తయారు చేసేటప్పుడు బియ్యం రుబ్బుకొని మనకి ఎక్కువ శ్రమ లేకుండా వెంటనే మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి బూరెలు ఎంత బాగా వేగాయో. మరి మీకు కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.